ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. కమిటీల పేరుతో కాలయాపన, ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆరోపణ. ఎన్నికల సమయంలో అన్ని హామీలు నెరవేర్చుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపించింది. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్ రెడ్డి, ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్ జి దేవిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ సభ్యులు అండగా ఉంటారని, ఉద్యోగులకు మద్దతు ఇస్తాయి తప్పేంటని, ఉద్యోగుల డిమాండ్ల సాధనకు మాతో కలిసి వచ్చేవారిని ఉద్యమిస్తామని హెచ్చరించారు. అయితే బాగానే ఉంది. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇట్లా ఉద్యోగులకు కమిటీల పేరుతో కాలయాపన చేసిన ఇది మీకుంది. ఎందుకంటే 2018 జూలైలో ఇవ్వాల్సిన పిఆర్సీ ఒక కమిటీ వేసి దాదాపుగా 2 సంవత్సరాలు 2020లో ఆ పిఆర్సీ అనేది ప్రకటించడం జరిగింది. పోనీ 2018 నుంచి 2020 వరకు ఏమైనా కట్టించారంటే లేదు. 1 సంవత్సరం నోషనల్ పీరియడ్ మొత్తం కంప్లీట్గా 2 సంవత్సరాల కాలాన్ని ఆ 2 ఇయర్స్కి ఏమి ఇవ్వకుండా ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. మరి అది దాన్ని ఏమంటారో బీఆర్ఎస్ నాయకులే చెప్పాలి. ఎందుకంటే సరే, ఈ టైంలో వీరు ఉద్యోగుల తరపున ఏదో మాట్లాడినట్టు ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఈవెన్ ఏ ప్రభుత్వమైనా కానీ ఉద్యోగులను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి మీ రాజకీయాల కోసం ఉద్యోగులను ఆడుకోవద్దు. ఉద్యోగులకు ఏవైనా ఇవ్వాల్సినవి ఉంటే వారి హక్కులను ఏవైతే ఉన్నాయో, వారి జీతాలు కానీ, వాళ్ళకు వచ్చేటువంటి సకాలంలో వచ్చేటువంటి డిఏలు కానీ, ఏవైతే కేంద్ర ప్రభుత్వం డిఏ ఇవ్వగానే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 0.91% వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ దాదాపుగా పోయిన ప్రభుత్వం సంవత్సరం పెండింగ్లో పెడితే ఈ ప్రభుత్వం వచ్చేసి 2.5 సంవత్సరాలు పెండింగ్లో పెట్టింది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు కానీ, పిఆర్సీలు కానీ, ఇతర ఆర్థికేతర అన్ని సమస్యలను క్లియర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇది మనకి ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.